Fine. మనందరం కష్టపడి పనిచేస్తూ మన సంజయ్ సార్కు గిఫ్ట్గా అంతకన్నా సారగట్ల మేర కన్నా ఎక్కువ వేయానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మనకు దానికి తగ్గట్టు ప్రోత్సాహంలో చేస్తున్నాం. గ్రామానికి మనం తీసుకున్నాం. ఇంతకుముందు మాకు కవితగా జరిగినట్టు ప్రతి గ్రామానికి వారిని మనం ఆహ్వానించి ఇప్పుడు ప్రచారం ఇప్పుడు కూడా తర్వాత వారికి తెలిసిన కూడా మన కాన్ఫరెన్స్లో ముఖ్యంగా వారు తిరుగుతారని కోరుకుంటూ వీరిని మన కాన్ఫరెన్స్లో అత్యధిక మేరతో గెలిపిస్తారని గెలిపించాలని కోరుతున్నాను. సభాధ్యక్షులు సోదరులు, పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధికార సంఘం అధ్యక్షులు శ్రీ బాలకృష్ణ గారికి, వేదికపై ఉన్న గౌరవ పెద్దలు, నిజాం నాయకులైన శ్రీ మాజీ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం. జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ గంగాధర్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక పైన గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారికి, దేవసత్త గారికి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ జై తెలంగాణ నినాదం అనేది మన పార్టీకి ఊపిరి. ఈ నినాదం మన పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ ఎప్పుడైనా జై తెలంగాణ నినాదం చేస్తుందా? చేయరు అసలే. అంటే దీంతోనే తెలిసిపోతుంది మన పార్టీకి తెలంగాణ మీద ఉన్న నిబద్ధత ఎంత అనేది నినాదంతోనే తెలిసిపోతుంది. ఇంకా మన జరిగిన ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మన ప్రభుత్వం రాలేకపోయింది. ఆ తర్వాత వారి ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే పనిచేసి మన సంజయ్ సార్ గారిని గెలిపించుకున్నామో ఆ విధంగా పనిచేస్తే తప్పనిసరిగా వారిని గెలిపించుకుంటాం. ఇప్పుడు మన ప్రాంతం ఎక్కువ రైతులతో కూడుకున్న ప్రాంతం. అప్పటికిప్పటికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మన ప్రభుత్వం ఉండగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా రైతు మంది ఎంతమందికి వచ్చింది? ఒక్కసారి చేయలేవాళ్ళు లేవనుకోను. రైతు మంది వచ్చిన వాళ్ళు అప్పుడు. ఇప్పుడు రానులు లాగట్టుంది. ఇప్పుడు రానోళ్ళు, రైతు మందు రానోళ్ళు అంటే కొంతమంది ఉన్నారు. రుణమాఫీ చేస్తామన్న రుణమాఫీ లేనే లేదు.
అంతకుముందు మోటార్ వైండింగ్ షాపులన్నీ మెకానిక్లు పని లేక అట్టి కూకుతులు. ఇప్పుడు వాళ్ళకి పని చేద్దాం అంటే తిద్దామంటే తీరిక లేకుండా మోటార్లు కలిపోతుంది. లో వోల్టేజ్ ప్రాబ్లం అవ్వలేదు. ఇక చివరి భూములు కొన్ని పెట్టకుండా భూములు వాళ్ళు ఏదో నమ్ముకొని పొలాలు ఎత్తే మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఎటు ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు భూములు ఎండిపోతున్నాయి. వరదకాలంలో ఉన్న ఇటు పక్కకి ఎండిపోతుంది. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత రైతుకి ఏం జరిగిందా అంటే రైతు బంధు లేదు, నీళ్లు లేవు, కరెంటు సక్రమంగా లేవు. కాబట్టి మన శాసనసభ ఎలక్షన్లో మన సంజయ్ సార్ గారి కోసం ఎలాగైతే మనం కష్టపడి రాష్ట్రమంతా ఒక లెక్క మనదొక లెక్క అన్నట్టు మన సార్ని గెలిపించుకున్నాము. అలాగే కష్టపడితే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా గెలిపించుకోవడం పెద్ద కష్టమేం కాదు. తప్పకుండా ఇంటింటికి తిరిగి ఈ ప్రభుత్వం మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాటిని ఎండగడుతూ మన ఎంపీ అభ్యర్థి జగిత్యాలకు ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు నాకు చిరకాల 2014, 2018 మన 2023లో వారి కుమారుడు గెలిచిన ఆ గెలుపు అక్కడ ప్రజల యొక్క మన్నన పొంది మళ్ళీ బాన్స్వాలో గెలిచిండు. అదేవిధంగా స్థానిక చైర్మన్ సోదరిమణి వసంత గారికి నేను ఒకటే కోరుతా ఉన్నాను. అనుకోని పరిస్థితుల్లో మన ప్రభుత్వం పోయింది. మరి ప్రభుత్వం పోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది. మరి ప్రజలను నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం చూసాం తెలంగాణ రాకముందు సుమారు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించినటువంటి సందర్భంలో కూడా మేము చూసాం. నేను అప్పుడు కూడా ఎమ్మెల్సీగా పనిచేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పట్టించుకోలేదు. కేవలం 5-6 గంటలు కరెంట్ ఇచ్చి మరి దులుపుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజల్లో ఒక ఆశను రేకెత్తించి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. మరి వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో కేవలం 64 సీట్లు మాత్రమే ఈ రాష్ట్రంలో దాదాపుగా 119 ఉంటే 119లో సగం కంటే ఒక 300 సీట్లు అదనంగా గెలిచారు. నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ, మీ దగ్గర అప్రమత్తమై ప్రజల్లో చైతన్యం చేసి మీరందరూ కూడా కార్యకర్తలు నాయకులు నడుము కట్టి మీ జగిత్యాల జిల్లాలో 2 సీట్లు మీరు గెలిపించుకున్నారు. కానీ మనం గెలుస్తున్నాం కదా అని చెప్పి రాష్ట్రంలో అందరూ కూడా భావించి మరి కొంతవరకు మనము అశ్రద్ధ చేయడం వల్లనే మన పార్టీ కూడా అధికారం పోయింది. కోరుట్ల మెట్టిపల్లి మండలాన్ని కూడా సమావేశాలు పెట్టారు విద్యాసాగర్ గారు. ఈరోజు కూడా ఉమ్మడి 2 మండలాలు పెట్టారు. అదేవిధంగా టౌన్లో కూడా పెట్టారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒక మంచి మరి స్ఫూర్తి ఉన్నటువంటి నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఎందుకంటే మేము 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. వారి పనితీరు చూసినాం. తప్పకుండా పార్లమెంట్ స్థాయిలో కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులు ఏదున్నా తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. కాబట్టి ఒకటే నామినేషన్ స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రకటించిన సందర్భంలో మీ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏ మాత్రం కూడా ఒకసారి మనం అందరం కూడా ఇప్పుడు ముగ్గురు దాదాపు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ముగ్గురు అభ్యర్థులను ఒకసారి పరిశీలించుకుంటే ఎవరు మరి ఆపదలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకునే నాయకుడు అనేది ఒక్కసారి ఆలోచించారు. ఈనాడు బీజేపీ అభ్యర్థి, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా పార్లమెంటు స్థానానికి ఎంపీగా పనిచేసినటువంటి అభ్యర్థి చూసుకుంటే ఎన్నడన్నా
విషయాలు ఇప్పుడు నాకు సంజయ్ గారు చెప్పారు, వసంత గారు చెప్పారు, గంగారావు గారు చెప్పారు. మీరు అన్ని విషయాలు కలిపి ఏం జరుగుతున్నారని మీకు తెలుసు. 3 నెలల్లో ఏం జరిగింది, ఏ మార్పు జరిగింది. కరెంటు పోతున్నది, పొలాలు ఎండిపోతున్నాయి. అది మాట్లాడండి కావాల్సింది. కరెంటు కొడగొట్టాలి, రైతుల పొలాలు ఎండగొట్టాలి, రైతులకు రుణమాఫీ ఇవ్వద్దు, ముసలిళ్ళకి వచ్చి పెన్షన్ సగం ఇవ్వద్దు. ఇది మాట్లాడండి కావాల్సింది. ఆ మార్పు కోసం ఎలా అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నోటికి వచ్చిన మాటలు మాట్లాడాలి. ఒక పెద్ద మనిషిని చూడకుండా నీ తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తి కేసీఆర్, ఈయన నీకు తండ్రి తిరిగి నీకు కేసీఆర్ పట్టుకొని నోటికి వచ్చిన మాటలు మాట్లాడే విధంగా, పెద్ద లేదు చిన్న లేదు, రోజు పొద్దున్న వేస్తే నోటికి వచ్చిన మాటలు మాట్లాడే విధంగా ఇవాళ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మన ముఖ్యమంత్రిగా. ఇవాళ చూస్తున్న ఒకటే కాళేశ్వరం, రోజు పొద్దున్న వేస్తే పేపర్లలో టీవీలలో కాళేశ్వరం. మేము కూడా పోయినాం, మా జగతాలు మేము అందరం కలిసి కాళేశ్వరం పోయి చూసినాం. అక్కడ మీ అందరూ ముందంటే కూడా చూపిస్తారు, మీరే చెప్తారు, టెక్నికల్గా తెలియకుండా చెప్తారు. సార్ ఈ నీళ్ళు ఆపుకోవచ్చు, ఈ 2 పిల్లల మనం కట్టేసుకుంటే నీళ్ళు ఆపుతారని చెప్పారు. అట్లా ఆ విధంగా ఉన్నది. దాన్ని ఏది అంటే నీళ్ళు మొత్తం తీసేసి వదకాలం నీళ్ళు ఎండిపోతున్నాయి, పొలాలకు నీళ్ళు వస్తలేవు. ఇటు కింది పోతే మంత్రిని మాదేపూర ఏరియాలో పోతే పెద్ద పిల్లలుగా పోతే పొలాలు సగం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దానికోసం రోజు బదనాలు చేయాలి. కాళేశ్వరం ఇట్లా జరిగింది. కాళేశ్వరం జరగడానికి కేసీఆర్ కారణం కాదు, అక్కడ ఉన్న సాయి ప్రాబ్లం. సాయి ఎక్కడైతే పిల్లలు వేసిందో అక్కడ గట్టిగా ఉన్నా, కొంత దూరం చూసుకుంటే పెద్దలు సాయి ఉన్నా, ఆ సాయిలకు మెల్లగా కోసుకుంటూ వచ్చి ఈ పిల్లలు ఏం చేస్తారు. మన ప్రభుత్వం చేసిన పథకాలు ఉన్నాయి, ఆ పథకాలను చెప్పుకుంటా ప్రజలు ఇంటింటికి తిరిగి రేపటి మన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మన పెద్ద మెజార్టీ వచ్చిందిగా మీ అందరికీ కూడా ప్రణయంగా చేతులెత్తి నమస్కారం చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా పేరు చెప్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రాజకీయ అనుభవం గురించి చెప్పిన ఇప్పుడు కూడా పెద్దలు గంగాధర్ గౌడ్ గారు, విద్యాసాగర్ గారు చెప్పారు. నాకు మిత్రుల ఆలోచనతో మెట్పల్లి కాడ హాస్పిటల్ నడిపారు. అప్పుడు పెద్దలు మా దగ్గర బంధువు కొత్తరావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉంది. కాబట్టి పక్కనే మెట్పల్లి దాటితే సరిగ్గా 6 కిలోమీటర్లు దాటితే మనకు ఇక నిజామాబాద్ జిల్లా కమర్పల్లి గండి అన్నదే అడ్డం. మళ్ళీ ఇటు దాటితే ఆత్మకూరు దాటితే కోనాపురం, అటు మానాల. నేను డాక్టర్గా ఈ ఊళ్ళో క్యాంపులు కూడా చేసి అయితే అప్పటికి కూడా బాధ్యతగా గురించి ఒక గొప్ప బయట ఉన్నాడు. చూడు మీకు నలిగింది దెబ్బ, ఏదో మాతమాచి కాదు, బుల్లెట్ దిగినా కానీ రాజకీయాలు ఇచ్చిపెట్టదు. అటువంటి బుల్లెట్ నాటి వేసిన బాధ్యత ప్రజల మధ్య నుండి చిన్ననాడే సామాన్య మంచి రైతు కుటుంబానికి వచ్చి 6 సంతోష్ రెడ్డి గారని విజయభాస్కర్ రెడ్డి గారి సమాధాన పరిశ్రమలు ఫైనాన్స్ మినిస్టర్ ఉండి పరిశ్రమలు ఉండి సంతోష్ రెడ్డి గారు వారి. అదేవిధంగా తెలుగుదేశం కాలంలో ఇప్పుడు మన పార్టీలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, అప్పుడు తెలుగుదేశం కాలంలో మంత్రిగా ఉండే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు బాన్సువాడ అంటే మన బోధన పక్కనే ఇప్పుడు మనకు ఉండేది. అక్కడికి పంపిస్తే అక్కడ పోయి గెలిచొచ్చు. ఆడికెళ్ళి ఇక మన ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థి వాళ్ళ నాన్న డి శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారిని కూడా ఓడించిన ఘనత ఇక మన బాజిరెడ్డి గారిని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. అంటే విషయాలు అన్నప్పుడు సందర్భం అంటే అదే పట్టుకుని నాకు ఈ మధ్యలో అంటున్నారు, సరే మీరే ఇచ్చిపెడతానంటారా, వాళ్ళ పోటీ అంటున్నారట, రాజకీయాలు అంటారు. రాజకీయం అనేది ఒకసారి ఎసరికి ఇచ్చిపెట్టేది కాదు. పోటీ చేసి పోటీ చేయకపోవడం అనేది అప్పటి పరిస్థితులను బట్టి మన నాయకత్వం పరిస్థితులు బట్టి. రాజకీయాలకు ఒకసారి వచ్చిన తర్వాత ఇచ్చిపెట్టుకోవడం ఉండదు. ఎందుకంటే అందరితో మీ అందరితో అందరి అనుభవం ఏర్పడుతుంది. ఇంతటి అనుబంధాన్ని పెంచుకొని వాటిని ఇచ్చిపోయి దవాఖాన ఇంట్లో జరగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఉన్నంత వరకు ఒకసారి రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయం అంటే కూడా ఒక రకమైన సేవని విస్తృత స్థాయిలో సేవించే అవకాశం వస్తుంది. అధికార పార్టీలతో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ప్రతిపక్షాల నుండి కూడా పనిచేసి వస్తుంది. ఈ విషయాన్ని
ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత వివిధ వేదికల మీద ఎమ్మెల్సీ గారినప్పుడు కావచ్చు, విప్పు గారినప్పుడు కావచ్చు, ఆ జడ్పీ చైర్మన్ అందరం చెప్పిన గతంలో కూడా అధికార పార్టీ తెలుగుదేశం ఉంటే మా సీనియర్ నాయకులు కుటుంబ సభ్యులు పెద్ద నాయకులు సుబ్బారావు గారు కాంగ్రెస్లో ఉండి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ రమణ గారు మా మిత్రుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాళ్ళు తెలుగుదేశం అధికారులు ఉన్నారు. నేను సయాన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండేది. కాబట్టి ప్రభుత్వం లేనంత మాత్రాన ఆగమనం అయిపోయేది ఉండదని చెప్పి నేను వేదికల మీద చెప్పిన అన్ని రికార్డులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఏదో ఒక డాంగని ఏదో ఊహించుకోవాలి. ఖచ్చితంగా మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈ ఎలక్షన్లో బాలరెడ్డి గోవర్ధన్ గారి విజయాన్ని కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ మధ్యలో షుగర్ ఫ్యాక్టరీ ఒకటి కొత్తది ఈ మధ్యలో అంశం తీసుకున్నారు. మరి అంశం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇక్కడి నాయకులకు వ్యక్తులుగా కానీ మాకే తెలుసు, అంతకంటే ఎక్కువ కూడా బాధ్యతలు తెలుసు. ఎందుకంటే బోధనలు ఉంది, పక్కన మెదకు ఉంది, ఇక్కడ ఉన్నది. వారు కూడా వాటి విషయంలో మాట్లాడుతూ తప్పకుండా ఇవన్నీ నేను దీపకుండా మరి మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కలిసికట్టుగా ఉన్నాం, కుటుంబ సభ్యులుగా ఉందాం, కలిసి పనిచేసి ఖచ్చితంగా విశేష అనుభవం కలిగిన విశేష సంబంధాలు ప్రజలతో ఉన్న ప్రజా నాయకుడు, రైతు నాయకుడు మన బాధ్యతలను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతాం. జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కృష్ణా జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు, నా మాజీ సహచర శాసనసభ్యులు గౌరవనీయులు, మరి ఈరోజు జడ్జాల కొద్దిగా ఎప్పుడైనా కరీంనగర్కి వెళ్ళాలన్నా లేదు ధర్మపురి వెళ్ళాలన్నా జడ్జాలకి పోతుంది. జడ్జాలు ఎక్కువ ఆగలేదు, నేను తెలియదు కూడా. కానీ మా జిల్లాలో నేను 4 సార్లు ఎమ్మెల్యే కాబట్టి అందరూ తెలిసినాను. ఇంతకుముందు సోదరుడు సంజయ్ గారు చాలా గొప్పగా ఇప్పుడు నా గురించి అక్కడ గెలిచిండు, ఇక్కడ గెలిచిండు, ఇక్కడ గెలిచిండు 3 సార్లు. ప్రజలు ఓటేస్తే గెలిచిన, ప్రజలు ప్రేమిస్తే గెలిచిన, ప్రజలు నా కృషి చూసి, ప్రజలు నా సేవాభావం చూసి ఓటేసిన తప్ప నేను నా గొప్పతనం ఏంటి. ఉదాహరణ ఏంటంటే ప్రజలకు సేవ చేసిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాడు. దానిలో ఈరోజు మనం చూస్తున్న రాజకీయాలు చాలా వస్తున్నాయి. నేను దాదాపు 35 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. సర్పంచ్గా ఉన్నా, ఎంపీపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, సొసైటీ చైర్మన్ చేసిన, గ్రామంలో సర్పంచ్ చేసిన. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో నూతనంగా వచ్చే నాయకుడు నేను మిమ్మల్ని అంటాను, కొంతమంది అంటున్నాను. గ్రామ పంచాయతీ మెంబర్ గారు వ్యక్తి, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వ్యక్తి, మెంబర్ పంచాయతీ గారు వ్యక్తి, మెంబర్ పార్లమెంట్ వ్యక్తి. అలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే ఇక్కడున్న పెద్దలను కూడా గౌరవించకుండా, రాష్ట్రంలో కేసీఆర్ గౌరవించకుండా, రాష్ట్రంలో ఇతర పార్టీలు గౌరవించకుండా, కళ్ళు నెత్తికొచ్చి ఎంపీనేటువంటి ఉద్దేశంతో అడ్డగోలు మాట్లాడమని టైంపాస్ చేసింది తప్ప ప్రజలను అపోర్ట్ చేసిన చిన్న వయసులో అత్యున్నత భారతదేశంలో పార్లమెంటు సభ్యులు నిర్మించున్నారు. నేనేం చేస్తే ప్రజల మనం తీసుకుంటా అనే ఆలోచన మర్చిపోయి అడవులు మాట్లాడుతున్నాం. అది కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాదు, డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు కూడా చచ్చిపోయింది. అప్పుడు ఉన్నది వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉన్నది రేవంత్ రెడ్డి తెలుగు కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడినప్పుడైనా
ఎన్నికల్లో అడ్డగోలమాట. ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయంటే నేను చెప్పిన మొత్తుకున్న మావలతోటి నా అనుభవంతో చెప్తున్న మీ అందరికీ రేవంత్ రెడ్డి ఇచ్చే వాగ్దానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ కూడా సరిపోదని చెప్పిన నేను ఎంత మొత్తుకునేవారు లేదు. ఇవాళ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ 3 నెలల ప్రభుత్వం వచ్చింది. 3 నెలల్లో ఎంత మార్పు వచ్చింది మీకు బాగా తెలుసు. ఎంత మార్పు వచ్చింది? అప్పుడు అటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ పోతే వార్త, ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంట్ ఉండే వార్త. కరెంట్ ఉండే వార్త వస్తుంది ఇక్కడ, కరెంట్ పోతే వార్త వస్తుంది. అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి లేకున్నప్పుడు కరెంట్ ఒక రోజు 5 సార్లు 6 సార్లు పోతుంటాడు. అంటే చాలామందికి ఏముండే ఆశలు కేసీఆర్ బాగానే చేసిండు, మరి 10 ఏళ్ళు మనం చూసినా కదా బాగానే చేసిండు. రేవంత్ రెడ్డి వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తున్నాం బాబు, ఆశపడుకోవాలి. చాలా ఏం జరుగుతుంది ఇవాళ చూస్తున్న మన పరిస్థితి. మేడిగడ్డ 3 పిల్లలు కుంగిపోతే దాన్ని రిపేర్ చేసే దమ్ము సత్తాలేని సన్యాసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. మన దురదృష్టం అదే కేసీఆర్ పరిపాలన అయితే దాన్ని రిపేర్ చేసి నీళ్ళు అందించే వ్యక్తి ఈరోజు. వాళ్ళ గ్రామాల్లో కరెంట్ లేదు. దాదాపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 20 లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి పొలాలు, 20 లక్షలు. దాన్ని బట్టి చూస్తే 8,000 కోట్ల ఆశలో రైతులకు అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం చూస్తున్నాం, మనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏం మాట్లాడినప్పుడైనా నేను 2 లక్షల రుణాలు తీసుకొని నేను రాగా ఇచ్చేస్తాను, రుణం పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడుతున్నాడు కూడా. అప్పుడు అన్నాడు 2 పంటలకు ఇస్తాను రైతు బంధు, 3వ పంట వేసుకున్న సంగతి ఏందన్నాము. 2 పంటలు దిగులేదు. ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు పండిస్తున్నాను. అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 7,500 కోట్లు ప్రభుత్వం రాగానే ఇస్తారు రైతు బంధు అని పెడితే ఆ డబ్బులు ఏమైనాయి? ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చి తెలుసుకున్నాము. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రైతుల గురించి మంచిగా పరిస్థితి లేదు. మనం ఇలా ముసలు ఉన్నారు, 7,000 సరిపోయి మీకు 4,000 ఇస్తున్నాడు, అవి 2,000 ఇస్తున్నాడు. ప్రతి ఆడకూతురు 2,000 ఇస్తున్నాడు, అవి దిగులేవు. కళ్యాణ చెక్కులు ఇస్తున్నాడు, 2 లక్షల రూపాయలే. మేము వస్తే తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం ఏది? పక్కా చూడటానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు. ఇంకా చాలామంది చూస్తున్నాను నేను గ్రామాలలో నాయకులు పార్టీ మారి మీలాంటి కార్యకర్తలు పోతలేదు. సంతోషం. నాయకులకి ఏంటంటే పోయే వాళ్ళకు పోలీస్ స్టేషన్ పోతే మా గౌరవం ఉంటో లేదో, ఏం వాళ్ళు నాకు ఇంటో లేదో అనే భయంతో పోతుంది తప్ప అలాంటి భక్తులను ఎన్నుకునేది కార్యకర్తలు, ప్రజలు. వాళ్ళు పోతే ఇక్కడ కొత్త నాయకులు వస్తారు, మనం ఇబ్బంది లేదు. ఇవాళ నేను చెప్తున్నా, నేను పోలేమాట నాకున్న అనుభవం చెప్తున్నా. నాయకులను తయారు చేసేది పార్టీ, ప్రజలు. ఇవాళ చాలామంది పోతున్నాం, మనం చూస్తున్నాం. మనం ఇంకోటి చూస్తున్నాం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పార్లమెంట్ క్యాండిడేట్ దిగులేదు. మనోళ్ళు పోతీస్తున్న టికెట్లు అంత దురదృష్టం. వాళ్ళ సెంటర్గా ఉన్నారు. ఏ మనిషి వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత ప్రైవేటైజర్ కరెక్టు మేము నడపలేమని చెప్పేసి ఇవ్వరండి. అప్పుడు తీసుకొచ్చారు, అప్పుడు తీసుకోలేదు, మళ్ళీ తీసుకుంటాడు. ఇప్పుడు దాని మొత్తం డ్రామా ఇదంతా. ఆ రోజుల్లో 3 లక్షల ఎకరాలు పెడితే దాన్ని నడుస్తాము. ఎక్కడంటే అక్కడ అర్ధ ఎకరం భూమి ఉంటే ఎక్కువ వేసుకుంటారు. రైతులు కన్వర్ట్ అవుతారన్న షుగర్ ఫ్యాక్టరీ షుగర్ వేస్తారా, సరిగ్గా వేస్తారా, అది వాళ్ళే తెలుసు, మనకు తెలుసు. కానీ మాటించిన కదా ఓపెన్ చేస్తామంటే పార్లమెంట్ ఎలక్షన్ ఓటు పెడుతున్న ఉద్దేశంతో ఇవన్నీ డ్రామాలు చేసి ప్రజలు మోసం చేసి ఓట్లు తట్టుకొని గద్దెలెక్కి
5 ఏళ్ళ దాకా కాని వ్యక్తులు మళ్ళీ వస్తున్నారు మనకు. అలాంటి వాళ్ళ మాటలు దయచేసి ఎవరు నమ్మద్దని పనిచేస్తూ మనకు తెలంగాణ కాపాడే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బాధ్యత కూడా నీకు వచ్చిన దయచేసి నన్ను గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులంతా చేతులు ఇవ్వడం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై కేసీఆర్.